బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో భక్తులు రావడంతో వీఐపీ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. నిన్న ఒక్కరోజే 1,50,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు 800 శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీని నిలిపివేశారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. జూన్ మంత్ లో అన్ప్రెసిడెంట్ గా తిరుమల టెంపుల్ కి భక్తజనం జన సందోహంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఆన్ యావరేజ్ 85-87 వేల మందికి రెగ్యులర్ గా దర్శనం చేయించడంలో అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పుడు కూడా ముందుండి నడిపించిందని చెప్పొచ్చు. అందరూ కూడా నిరంతరంగా కష్టపడుతూ రాత్రనక పనకనగా అన్నదానం కూడా అందరూ కూడా 19.5 గంటలు కుక్ చేస్తూ అందరూ కూడా చాలా కష్టపడుతూ లాస్ట్ మంత్ ఈ మంత్లో భక్తుల సేవలో ఎక్కడా కూడా రాజీ పడకుండా సేవ చేస్తూ ఉన్నారు. బట్ ఈరోజు చూస్తే శనివారం ఇదొక ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా దాదాపు 1,50,000 మంది పైన దర్శనానికి వచ్చారు. ఎప్పుడు కూడా తిరుమల చరిత్రలో 1.5 lakh పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దర్శనం అనేది ఎప్పుడు కూడా మన రికార్డ్స్లో ఎప్పుడు కూడా చూడలేదు. బట్ అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా విజిలెన్స్ పోలీస్ కానీ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ భక్తులకి ఎప్పటికప్పుడే గైడెన్స్ ఇస్తూ సమాచారం ఇస్తూ వాళ్ళందరూ కూడా సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఎక్కడికక్కడే వాళ్ళని కొంతవరకు వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళకి వెయిటింగ్ చేపిస్తూ క్యూ లైన్లో తీసుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆఫీసర్స్ వర్క్ చేయటం జరుగుతూ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. రికార్డు స్థాయిలో భక్తులు రావడంతో వీఐపీ దర్శనాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. నిన్న ఒక్కరోజే 1,50,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు 800 శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీని నిలిపివేశారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్ శ్రావణి, ఏదైతే వేసవి సెలవులు ముగిసినప్పటికీ కూడా వారాంతం కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందని నేను చెప్పాలి. వరుస సెలవులు అంటే శుక్ర, శని, ఆదివారం సెలవులు రావడంతో కూడా తిరుమలకు భక్తులు పోటెత్తారనేసి చెప్పాలి. తిరుమల గిరులన్నీ కూడా గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శ్రీవారి సర్వదర్శనానికి టోకన్లు లేని భక్తులకు దాదాపు 30 గంటల సమయం శ్రీవారి సర్వదర్శనంకి సమయం పట్టే పరిస్థితి ఉందని నేను కూడా టిటిడి ప్రకటన చేసిన పరిస్థితి. మరోపక్క తిరుమలలో ఎన్నడూ లేని విధంగా భక్తులు తిరుమలకు తరలి రావడం, అలాగే అదే రోజు దర్శనం కావాలనే భక్తులు పోటీ పడడంతో కూడా భక్తుల తాకిడి మరింత పెరిగింది. అలాగే అన్ని కంపార్ట్మెంట్లు నుండి క్యూ లైన్ల వెలుపల వరకు కూడా భక్తులు వేచి ఉన్నారు. ఈ క్యూ లైన్లను ఏదైతే ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద మౌత్ అంటే అక్కడ ఎంట్రన్స్ పెట్టారు, కానీ అక్కడికి కూడా భక్తుల తాకిడి మరింత పెరగడంతో కూడా బాలాజీ నగర్ సంబంధించి ఆ ప్రాంతం వరకు కూడా క్యూ లైన్లను ఎక్స్టెన్షన్ చేసి అక్కడ నుంచి కూడా భక్తులను ఆ క్యూ లైన్ లోనికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అన్ని కంపార్ట్మెంట్లు అంటే వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనాలు కావచ్చు, అలాగే దాదాపు 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంటది. ఆ క్యూ లైన్ మొత్తం కూడా నిండిపోయి క్యూ లైన్ల వెలుపల భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే భక్తులను క్యూ లైన్ లోనికి అనుమతించాలంటే నిన్న ఉదయం నుంచి కూడా భక్తులను క్యూ లైన్ లోనికి అనుమతించకుండా మధ్యాహ్నం తర్వాత భక్తులను క్యూ లైన్ లోనికి అనుమతించి అటు తర్వాత దర్శనానికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని దాదాపు నిన్న 90,000 మందికి వరకు కూడా దర్శనం చేసుకున్నట్లుగా కూడా టిటిడి ప్రకటించింది. మరోపక్క నిన్న తలనీలాలు దాదాపు 44,000 మంది వరకు కూడా తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజు మాత్రమే దాదాపు 3.76 కోట్లుగా కూడా ఏదైతే తలనీలాలు హుండీ ఆదాయం వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరోపక్క తిరుమలకు వచ్చిన భక్తులు ఎవరైతే క్యూ లైన్ లోకి ప్రవేశించాలనుకుంటారో వారంతా కూడా ఏదైతే అవుట్ సైడ్ గంగమ్మ బాట గంగమ్మ టెంపుల్ వరకు కూడా
క్యూ లైన్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి కూడా భక్తులను క్యూ లైన్ లోనికి అనుమతించే పరిస్థితి ఉంది. కాబట్టి శ్రీవారి సర్వదర్శనానికి అంటే టోకన్లు లేని భక్తులకు దాదాపు 30 గంటల సమయం పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రోజు అంటే రేపు సిఫార్సు లేఖల పైన ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు, అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ సంబంధించి టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. ఇంతకు ముందే ఆన్లైన్ లో ఎవరైతే శ్రీవాణి టికెట్లు పొంది ఉంటారో వారికి మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు శ్రీవాణి టికెట్లు దాదాపు 800 టికెట్లు ఇస్తారు. ఆ 800 టికెట్లను కూడా టిటిడి పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి అనుగుణంగా భక్తులు తమ ప్రయాణాలను చేసుకోవాలంటూ కూడా టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఆయన నిత్యం భక్తుల మధ్యలోనే ఉండి భక్తులకు కావాల్సిన సేవలను ఎప్పటికప్పుడు అందించే విధంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తూ కూడా అర్ధరాత్రి సమయాల్లో కూడా వెంకయ్య చౌదరి క్యూ లైన్ లోనికి ప్రవేశించి అక్కడ భక్తులకు అందుతున్న సేవలను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులంతా సంయమనం పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కూడా టిటిడి అధికారులు పదే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రద్దీ ఇలాగే కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి మాత్రం దాదాపు 30 గంటలకు పైగా కూడా పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో భక్తులు సంయమనం పాటించి స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవ్వాలని కోరుకుంటున్నారు. మరోపక్క తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో కూడా గదులు దొరకకుండా కూడా భక్తులు ఆరు బయటే నిద్ర పోయిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి ఎక్కడ చూసినా తిరుమలలో భక్తుల సందడే కనబడింది. వారు పడుకోవడానికి ప్లేస్ కూడా లేకుండా ఆలయంకి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతంలోనే చాలా వరకు సేద దీనిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి భక్తులంతా కూడా మరింత ఎక్కువ మంది రోజు వచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో భక్తులు సంయమనం పాటించి స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవ్వాలని టిటిడి అధికారులు పదే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రమణ.